దాన్ని ప్రవృత్తి అంటాం. అదేవిధంగా వాడి నుంచి దూరంగా వెళ్తుంది. ఈ రెండు కూడా గత అనుభవాల మీదనే ఆధారపడ్డాయి. అంటే దగ్గరగా రావడం, దూరంగా రావడం. Human being is distinguished from an animal because he possesses thinking faculty which is absent in animals. Out of thinking arises discrimination, the ability to differentiate between the good and bad, pleasure and pain, desirable and undesirable. Of course, this is relative and based on one's own predetermined notions or background. Out of this thinking faculty and discrimination arises desire to seek something that promises one's betterment or improvement. అని మానవుడేమో ఒక జంతువు నుంచి ఈ విషయంలో భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఆలోచన అనేటటువంటి శక్తి ఉంది, అది జంతువుల్లో లేదు. ఈ ఆలోచనలోంచి ఆయనకి వివేకం అన్నది పెరుగుతోంది. అంటే ఆయన వేరు చేయగలుగుతున్నాడు, ఏది మంచి ఏది చెడ్డది అని, ఏది బాధ ఏది సుఖం అని, ఏది కోరుకోదగింది ఏది కోరుకోదగనది, ఇలాగ ఆయన వేరు చేయగలుగుతున్నాడు. అందుకని ఈ సాపేక్షంగా ఇది తన ముందుగా నిర్ణయించుకున్నటువంటి అభిప్రాయాల మీద ఉంటుంది ఆధారపడి, లేకపోతే ఇంతకు ముందున్న బ్యాక్గ్రౌండ్ ఏదైనా. ఈ రకంగా ఆలోచించుకునే ఫ్యాకల్టీ వల్ల, వివేకం వల్ల కోరిక అన్నది ఉత్పత్తి అవుతుంది. ఏదైనా ఒకటి వెతకడం అంటే అది మనం అభివృద్ధికి కానీ పనికొచ్చేదైతే దానికోసం మనం వెతుకుతూ ఉంటాం. By nature, a human being is incomplete or imperfect, and he is aware of it, self-conscious of it. Therefore, there is a natural urge to seek completeness, and thus results the desire to be different from or better than what one presently is. Thus, desire is a natural urge of the mind, just as hunger or breathing is a natural urge of the body. One has to fulfill a natural urge which, however, always recurs and can never be fulfilled. Thus, as long as one's mind is active, in bracket except in deep sleep state, or one is conscious of the mind, the desire to be better and complete will always be there, and this desire, like other natural urges, can never be fulfilled until one becomes complete. సహజంగా ఒక మానవుడు అసంపూర్ణంగా ఉంటాడు. అందుకని ఆయనకు తెలుసు తను సంపూర్ణంగా లేడని. ఆయన ఆ విషయంలో ఎరుకతోనే ఉంటాడు. అందుకని ఆయనకు ఒక సహజంగా ఒక అర్జీ ఉంటుంది, కోరిక ఏంటంటే పరిపూర్ణతని కోరుకోవాలి అని, వెతకాలని. అందుకని ఆయనకి కోరిక అనేది మొదలవుతుంది. అందుకని తను ప్రజెంట్ ఉన్నదానికంటే బెటర్గా అవ్వాలన్న కోరిక ఉంటుంది. ఈ విధంగా ఈ న్యాచురల్ గా సహజంగా ఉండేటటువంటి ఒక అర్జీ అన్నమాట కోరిక అన్నది. మనస్సు యొక్క తపన. ఏ విధంగా అయితే ఆకలి, శ్వాస సహజంగానే ఉంటాయో శరీరానికి, అలాగే కోరిక కూడా అలాంటిదే. అందుకని వ్యక్తి ఈ సహజంగా వచ్చిన ఈ కోరికని ఆయన తీర్చుకోవాలి. అది ఆయనకి తిరిగి తిరిగి వస్తూ ఉంటుంది. అది ఎప్పటికీ పరిపూర్ణత అవ్వదు. ఈ విధంగా ఒక మనస్సు ఎప్పుడైతే డీప్ స్లీప్ స్టేట్ లో, అంటే వన్స్ మైండ్ ఈజ్ యాక్టివ్ అంటే ఇక్కడ అర్థంట ఎక్సెప్ట్ ఇన్ డీప్ స్లీప్ స్టేట్, డీప్ స్లీప్ స్టేట్ లో తప్ప మనస్సు యాక్టివ్ గా ఉంటే, లేకపోతే తన మనస్సుని కాన్షియస్ గా తెలుసుకున్నంతసేపు ఇంకా బాగా ఉండాలన్న ఈ కోరిక అది బెటర్ ఇన్ కంప్లీట్, అది ఎప్పుడు కూడా నిరంతరంగా ఉంటుంది. ఇది న్యాచురల్ గా అంటే మిగతా ఎన్నో రకాల కోరికల్లాగే అర్జ అంటే తపనల్లాగా ఇది కూడా ఉంటుంది. అది ఎప్పటికీ పరిపూర్ణం అవదు. ఆయన పరిపూర్ణం అయ్యే వరకు కూడా ఏ కోరికలు పరిపూర్ణం అవ్వవు. It is found from observation and experience that our attempts to fulfill desires lead to more desires, thus leading us to endless
gyrations till death. Vedanta is the study to explore, understand, and practice the proper means to fulfill the desire to be complete or perfect. ఇది మన గమనించడం వల్ల ఏం తెలిసిందంటే అనుభవం వల్లను మనం ఎంత ఎక్కువగా ఈ కోరికను తీర్చుకుంటూ ఉంటే ప్రయత్నిస్తున్నామో అంత ఎక్కువ కోరికలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా మనని అనంతమైనటువంటి అంటే గైరేషన్స్ చూద్దాం ఒకసారి. ఓకే మేడం. గైరేషన్ అంటే చుట్టుతా ఉండడం, చుట్టుతూ ఉండడం. Rapid movement in a circle or spiral. Rapid movement in a circular path or spiral path. అచ్చా, అంత ఇచ్చుగా తీవ్రంగా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట మృత్యు వరకు కోరికలు. వేదాంత అన్నది దీన్ని పరిశోధిస్తుంది. అది పరిశోధించేటటువంటి జ్ఞానం, పరిశోధించి అర్థం చేసుకుని సరైన పద్ధతిని అది ప్రాక్టీస్ చేయడానికి, ఈ కోరికని సంపూర్ణంగా కంప్లీట్ గా లేదా పర్ఫెక్ట్ గా ఈ కోరికను తీర్చుకోవడానికి కావాల్సినటువంటి సరైన పద్ధతిని ఇస్తుంది మనకి. Limitation of action. One can grow out of a meaningless desire in the light of the knowledge that it is impossible to fulfill it. But this does not apply to natural desires such as physical or biological needs or mental needs. Since the desire to be complete or perfect is a natural and a universal desire, one cannot grow out of it in spite of the knowledge that it cannot be fulfilled by any actions. This natural desire to be better and complete induces one to perform actions, at the end of which the desire still remains unfulfilled. At the end of an action or acquisition, one is still discontented or unhappy. పని యొక్క పరిమితత్వం. మనం అర్ధరహితమైనటువంటి ఒక కోరిక నుంచి మనం పెరుగుతున్నాం. అవుట్ ఆఫ్ మీనింగ్లెస్ డిజైర్, ఎలాగా జ్ఞానం అన్న దాంతో, అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫుల్ఫిల్. మనం ఏం తెలుసుకుంటామంటే దాన్ని పరిపూర్ణంగా ఆ డిజైర్ని తీర్చుకోవడం చాలా అంటే అసంభవం. కానీ సహజంగా ఉన్న కోరికలు ఉంటాయి. ఎలా అంటే భౌతికమైనవి, జీవపరమైనవి కొన్ని అవసరాలు, అవి మానసిక లేకపోతే అలాంటి మానసికమైన అవసరాలు. అంటే ఈ నిరంతరం కంప్లీట్ గా అంటే సంపూర్ణంగా అవ్వాలి అనే ఒక న్యాచురల్ గా సహజంగా ఉండే ఒక కోరిక ఉంది. అది యూనివర్సల్ డిజైర్ కూడా, అంటే విశ్వవ్యాప్తంగా ఉన్న కోరిక కూడా. అయితే దాంట్లోంచి వ్యక్తి తనకు ఉన్నటువంటి జ్ఞానంతో సంబంధం లేకుండా ఆయన పెరగలేదు. ఇట్ కెనాట్ బి ఫుల్ఫిల్ బై ఎనీ యాక్షన్. ఏ రకమైన పని వల్ల అది సంపూర్ణం అవదు ఆ కోరిక. ఈ సహజమైన కోరిక ఇప్పటికంటే ఇంకా పరిపూర్ణంగా బెటర్గా అవ్వాలి అనే దాని వల్ల ఆయన ఎన్నో పనులు చేస్తారు. ఎన్ని చేసినా వాటన్నిటి అంతంలో ఆయన అవన్నీ కూడా ఇంకా తీరకుండానే ఉంటాయి ఆ కోరికలు. ఒక పని అయిపోయాక లేకపోతే ఏదైనా ప్రార్థించాక ఆ వ్యక్తి ఇంకా అసంతృప్తిగా అసంతోషంగానే ఉంటాడు, సంతోషరహితంగా ఉంటాడు. ఇంకా ఆ కోరిక అంటే తను ఏదైతే పొందాలని పొందినా తర్వాత కూడా ఆయనకి తృప్తి రాదు, ఇంకా ఆయనకి అసంపూర్ణంగానే ఉంటాడు, అన్యాతిగా ఉంటాడు. Why do all the struggles fail to fulfill this innate desire? The answer is that the desire to be complete can only be satisfied if one can achieve completeness. However, completeness or perfection can only be achieved by an infinite gain, and because every action, every gain, every acquisition is finite. The sum of even a series of actions does not equal to infinity. For example, one is as far away from infinity when one possesses 1 rupee as
when one possesses 1,000 rupees or a million or a billion rupees. The same is true with objective knowledge and emotions. As one progresses in acquisition of more and more knowledge about the world, one becomes aware of more and more ignorance. అయితే ఇన్ని రకాలైన సంఘర్షణలు పడ్డా మనం ఫెయిల్ అయిపోతున్నాం మన యొక్క ఆ కోరికలు, మన అంతర్గతమైన కోరికలు తీర్చుకోవడం లేదు. ఎందుకని? దానికి సమాధానం ఏంటంటే, ఈ కోరిక అనేది సంపూర్ణంగా అవ్వాలంటే మనిషి ఎప్పుడైతే తృప్తి పడతాడో అప్పుడు కంప్లీట్నెస్, ఎప్పుడైతే సంపూర్ణతని ఆయన పొందుతాడో అప్పుడే ఆయన ఆ కోరిక సంపూర్ణంగా నెరవేరుతుంది. ఏదేమైనప్పటికీ ఈ సంపూర్ణత్వం లేదా పరిపూర్ణత్వం, పర్ఫెక్ట్నెస్ అనేది కేవలంగా అనంతమైనటువంటిది సాధించినప్పుడే. ఎందుకంటే ప్రతి పని, ప్రతి లాభము కూడా, మనం పొందిన ప్రతిదీ కూడా అది పరిమితమైంది. పోనీ ఎన్నో ఓ 10, 20, 40 కల్పిస్తే ఏమైనా పరిపూర్ణత, అలాంటి పనులు ఫలితాలు కల్పిస్తే వస్తుందా అంటే ఆ అనంతత్వానికి అది సరికాదు. అంటే ఇవాళ ఒక పని చేస్తాను పరిపూర్ణత, అలాంటి పనులు ఒక 50 ఎన్నో చేసి పరిపూర్ణత్వం వస్తుందా అంటే అలాంటివి ఎన్ని చేసినా వాటి మొత్తం పరిపూర్ణతకి ఈక్వల్ అవ్వదు అనంతత్వాన్ని. ఉదాహరణగా ఆయన అనంతత్వం నుంచి చాలా దూరంగా ఉన్నాడు. ఆయనకి 1 రూపీ కానీ, అలాగే 1 రూపాయి కానీ, 1000 రూపాయలు కానీ, మిలియన్ లేదా బిలియన్ రూపాయలు దొరికినా సరే ఆయన ఏంటంటే, ఇప్పుడు మనందరికీ ఇది పాఠమే. అంటే మనం ఇవాళ మనకి లేదన్నప్పుడు 1 రూపాయి, లేకపోతే 100, 1000, 10,000 బిలియన్స్ దొరికినా ఆ అనంతత్వం యొక్క సంపూర్ణ స్థితికి మనం వెళ్ళలేకపోతున్నాం. అతనికి ఇంకా అసంపూర్ణతే ఉంటుంది. అదే ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ అంటే మనకి ఈ ప్రాపంచిక విషయాలు ఎన్నో తెలిసిపోయాయి అనుకోండి, అలాగే ఎన్నో రకమైన ఇమోషన్స్ అయినా కూడా మనం అసంతృప్తిగానే ఉంటాం. మనం ఇంకా ఇంకా గ్రహిస్తున్న కొద్దీ, ఎక్కువగా సంపాదిస్తున్న కొద్దీ జ్ఞానాన్ని మనకి ఏం తెలుస్తుందంటే, ఈ ప్రాపంచ విషయంలో ఎక్కువ తెలుస్తున్న కొద్దీ మనకి ఎక్కువ అజ్ఞానం ఉందన్న విషయం మాత్రం మనం గ్రహించగలుగుతాం. The truth is that the efforts to be complete or free from limitations are bound by the nature's law of cause and effect. Every effect of an action is limited, and according to the law, a limited effort can only produce a limited result. For being complete or perfect, an unlimited effort or action is required. But no action or a series of finite actions is infinite, and therefore action cannot lead to perfection. అది సత్యం ఏంటంటే, ఈ ప్రయత్నాలన్నీ కూడా అవి పరిమితత్వాన్ని నుంచి, అంటే ఎఫెక్ట్ పరిపూర్ణ అవడానికి మనం చేసే ఈ ప్రయత్నాలన్నీ కూడా ఇది ప్రకృతి నియమాలే, కార్యకారణ సంబంధానికి లోనై ఉంటున్నాయి. ప్రతి ఈ ప్రయత్నం కూడా, మనం చేసే పని యొక్క ప్రయత్నం పరిమితంగా ఉంటుంది. దాని ఫలితం ఎప్పుడు పరిమితమే. అది లిమిటెడ్, ఒక పరిమితమైనటువంటి ఒక ప్రయత్నం పరిమితమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకని సంపూర్ణంగా అవ్వాలి అంటే మనం అనంతమైనటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు అలాంటి ప్రయత్నం అవసరం అన్నమాట పరిపూర్ణతకి. అయితే మనం ఏ పని కూడా మనం పరిమితమైన పనిలో చేస్తున్నాం, అది అనంతత్వానికి దారి తీయట్లేదు. అందుకని ఏ పని కూడా మన పరిపూర్ణతకి తీసుకెళ్ళదు. పనుల వల్ల మనం పరిపూర్ణత పొందలేము. Then what to do? If action does not fulfill the desire, should we stop acting? But that is against human nature, because as said in Bhagavad Gita, everyone is helplessly made to act by nature. At the same time, everything that is created has a purpose. So the desire to be perfect must also have a purpose, and there must be a way out. అయితే మనం ఏం చేయాలి? ఏ పరిమితమైన పనులు కూడా మన పరిపూర్ణతకి తీసుకెళ్ళలేకపోతుంది. ఒకవేళ పని అనేది
మన కోరికను తీర్చలేకపోతే మనం అన్ని వదిలేయాలా? అది మానవ ప్రకృతికే విరుద్ధమైన విషయం. ఎందుకంటే భగవద్గీతలో చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా అంటే ఏదో ఒక పని చేయడానికే చేయకుండా ఉండలేదు. అదే విధంగా ప్రతిసారి కూడా ఏదైతే ప్రతిదీ సృష్టించబడిందో ఈ సృష్టిలో దానికి ఒక లక్ష్యం ఉంటుంది. అందుకని ఈ కోరిక పరిపూర్ణత కావాలన్న ఈ కోరిక కూడా దానికి ఒక లక్ష్యం ఉంది. అందుకని దాంట్లోంచి బయటపడడానికి ఒక పద్ధతి, ఒక మార్గం ఉంటుంది. Accomplishment of the accomplished. Every act is performed or to accomplish something, and 3 factors are involved in this process. The thing to be accomplished, sadhya, the means of accomplishment, sadhana, and the person who strives to accomplish, sadhaka. By a proper and an adequate effort, prayatna, one can accomplish anything that is unaccomplished. Asiddhyasya siddhi. However, no effort or action is required to accomplish that which is already accomplished. I need not make any effort to acquire a head over my shoulders. అంటే ప్రతి పని కూడా ఏదైనా ఒకటి పొందాలని మనం చేస్తూ ఉంటాం. 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇందులో, ఈ విధంగా ఈ పద్ధతిలో. ఫస్ట్ ఏంటి అంటే ఏదైతే మనం పొందాలో అది అకాంప్లిష్డ్, టు బి అకాంప్లిష్డ్, అది దాని సాధ్యము అంటాం. ఏ విధంగా మనం పొందగలుగుతున్నాం? సాధన అంటాం. ఎవడు పొందదలుచుకున్నాడు అతన్ని సాధకుడు అంటాడు. అంటే సాధకుడు, సాధన, సాధ్యం. అయితే ఒక సరి అయినటువంటి పూర్తిగా ఉన్న అంటే దాన్ని ప్రయత్నం ఎప్పటితో ఒక వ్యక్తి ఇప్పటి వరకు మనం ఏదైతే పొందలేదో అంటే దాన్ని అసిద్ధస్య సిద్ధి అంటే అది ఎనీథింగ్ దట్ ఈస్ అన్అకాంప్లిష్డ్. ఇక్కడ చూడండి, బై ఎ ప్రాపర్ అండ్ అన్ అడెక్వేట్ ఎఫర్ట్ వన్ కెన్ అకాంప్లిష్. ఇంతవరకు ఏదైతే మనం సిద్ధించలేదో అది సిద్ధించేసుకోగలుగుతాం ప్రయత్నంతో. ఏదైనా సరే, ఏ రకమైన ప్రయత్నం కానీ పని కానీ ఆల్రెడీ మనకు ఉన్నదానికి మనం ఏమి ప్రయత్నించక్కర్లేదు. అంటే అది ఉదాహరణ చెప్పారంటే మనకి శరీరంలో తల ఉంది, చేతులు ఉన్నాయి, అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. తల కావాలని మనం మళ్ళీ ఏం అడగక్కర్లేదు. ఆల్రెడీ మనకి తల అన్నది ఉన్నది, హెడ్ ఉన్నది. అందుకని అలాంటివి మనం అడగక్కర్లేదు. ఏదైతే మనం పొందలేదో దాన్ని అడగాలి. ఆల్రెడీ ఉన్న వాటికి మనం అడగక్కర్లేదు. Completeness or perfection falls in the category of the already accomplished, and no action or effort is required to accomplish it. Any effort spent with that objective is obviously in vain. But what is the already accomplished as applied to perfection? Is it like a key bunch that is in one's pocket while one is searching all over to find it? Finally, when one finds the key bunch, it is like the accomplishment of the accomplished. It is not the action of searching the keys everywhere that led one to find them, but it is the realization that the bunch was in the pocket. అది ఈ పరిపూర్ణత వస్తుంది. అంటే అది ఆల్రెడీ అకాంప్లిష్డే, మనం ఆల్రెడీ పొందినదే. అది మళ్ళీ మనం కొత్తగా పొందవలసింది కాదు. అందుకని ఏ పని కానీ ఏ ప్రయత్నం కానీ పొందడానికి అక్కర్లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ పొందబడి ఉంది మన దగ్గరే. అందుకని ఏ రకమైన ప్రయత్నమైనా అలాంటి లక్ష్యంతో మనం చేసామనుకోండి, అది వృధావే. అంటే నేను పరిపూర్ణత పొందాలని నేను చేసిన ప్రతి ప్రయత్నం వృధావే. ఎందుకంటే పరిపూర్ణమై ఉన్నాం మనం. అందుకని అయితే ఆల్రెడీ అకాంప్లిష్డ్ పరిపూర్ణతకు సంబంధించి అంటే ఉదాహరణగా చెప్తున్నారు, మీ దగ్గర ఒక కీ, మీరు అంటే తాళాలు పోగొట్టేస్తున్నారు అనుకున్నారు, కానీ అవి మీ పాకెట్ లోనే ఉన్నాయి. మీరు ప్రపంచంలో 4 వైపులా వెతికేస్తున్నారు. ఫైనల్ గా మీరు ఆ కీ బంచ్ అన్నది దొరికాక ఆల్రెడీ మీ దగ్గర ఉన్నది అకాంప్లిష్మెంట్ ఆఫ్ ద అకాంప్లిష్డ్ అంటే ఆల్రెడీ ఉన్నదే మీకు దొరికింది.
మీరేం పోగొట్టుకోలేదు. అందుకని ఇది వెతకడం వల్ల అంటే ఇట్ ఈస్ నాట్ ద యాక్షన్ ఆఫ్ సర్చింగ్ ద కీస్ ఎవ్రీవేర్, అంటే 4 వైపులా కీస్ కోసం చూసేటటువంటి పని వల్ల కాదు. మీరు గ్రహించారు మీ దగ్గరే ఉందని. అలాగే ఈ పరిపూర్ణత అనేది మన దగ్గరే ఉంది. మనం ఇక్కడ అక్కడ 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 ఈ పని ఆ పని చేసి మనం పొందక్కర్లేదు. మనం గ్రహించగలం. అది మన దగ్గరే ఉందని గ్రహించగలగడం వల్లే అది పొందుతున్నాం. The story of the 10th man is very appropriate. 10 young boys who went out for a picnic had to cross a river. They decided to swim across. At the other end, the leader of the group counted the members to make sure everybody had reached safely. Upon counting, he found only 9 boys. He was much worried and asked another boy to count. He also counted 9. They were all afraid that one of them was drowned in the river and frantically started searching for the missing 10th man. All their efforts were in vain. Finally, an old man, watching them crying, approached them and asked what was bothering them. Upon being told that one of the boys was missing, the old man figured out what the problem was. He asked the leader to count them once again, and when he counted only 9, the old man told him that the leader himself was the 10th man. Tvam dasamosi. The problem was every time someone counted the boys, he did not include himself in the count. Within an instant, the boys realized that what the mistake was and were very happy once again. అంటే ఒక 10 మంది అబ్బాయిలు పిక్నిక్ అని వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక రివర్ క్రాస్ చేస్తారు. ఇది చిన్న 2వ క్లాస్ పిల్లలకి పాఠంలా కూడా ఉంది. అది రివర్ క్రాస్ చేసిన తర్వాత మనందరం సేఫ్గా వచ్చామా లేదా అని కౌంట్ చేసుకుంటున్నాం. ఆ లీడర్ కౌంట్ చేస్తే తను తప్ప అందరినీ కౌంట్ చేస్తాడు. అయ్యో మనం 9 మందే ఉన్నాం, ఒకడు మునిగిపోయాడు. రెండో వాడు కౌంట్ చేశాడు, వాడిని తప్ప అందరినీ కౌంట్ చేసి 9 మందే అన్నాడు. ఇలా అందరూ చేశాక అయ్యో మేము 9 మందే ఉన్నాం, ఎవడో ఒకటి మునిగిపోయాడని ఏడుస్తున్నారు. ఈ ఏడుపు చూసి ఒక ముసలతను వచ్చాడు. వచ్చి ఏమిటి అయింది అన్నాడు. అంటే కౌంట్ చేయండి అన్నాడు. ఆయన కౌంట్ చేసినప్పుడు తీసాడు. తను కౌంట్ చేసుకోవడం మానేసాడు. నిన్ను కూడా కౌంట్ చేసుకుంటే నువ్వు 10వ వాడిగా చెప్పాడు. అంటే అప్పుడు వాళ్ళు ఆనందించారు. వాళ్ళు పోవడం లేదు, ఏమీ లేదు, పోయిందని వాళ్ళు అనుకున్నా సరే వాళ్ళు అక్కడే ఉన్నారన్న ఫ్యాక్ట్ అప్పుడు రియలైజ్ చేశారు. అలాగే ఈ పరిపూర్ణత్వం ఇక్కడే ఉంది, మనం పోయింది అనుకుంటున్నాం. అది కథగా చెప్పారు. It was not the action that provided the boys with the missing man, but the realization or the knowledge that the one who counted was himself the missing man. All the time he was searching for himself, and no amount of action of searching would reveal the sought. అంటే వాళ్ళు ఏదో రకమైన పని చేసి ఆ మిస్ అయిన వాడిని అంటే పోగొట్టుకున్న వాడిని పొందారన్నది ఏం లేదు. అది వాళ్ళు గ్రహించారు. ఆ 10వ వాడు ఇక్కడే ఉన్నాడన్న గ్రహింపు వల్లే వాళ్ళకి తెలిసింది, కానీ వాళ్ళు ఏదో వెతికి పట్టుకోలేదు వాళ్ళు. అలాగే ఇప్పుడు చూడండి, అక్కడే ఉన్న వ్యక్తిని వాళ్ళు రియలైజ్ చేశారు, ఇక్కడ ఉన్నాడు సుమా అని. అంతేగాని వాళ్ళు వెతికి పట్టుకోవడానికి ఏ పని చేయలేదు. సో ఇది అలాంటిదే. అంటే ఎన్ని పనులు చేసినా ఆ సంపూర్ణత్వం మనకి రాదు. కేవలంగా గ్రహించడం, ఇక్కడ ఉంది సుమా, సంపూర్ణత్వం మనం ఎక్కడి నుంచి పొందక్కర్లేదని తెలిసినప్పుడే ఆ రియలైజేషన్ లోనే అది పొందుతాం. Achieving perfection is the achievement of the already achieved. The only reason why one is not able to experience perfection is ignorance, ajnana. Ignorance is like darkness which prevents us from seeing or experiencing what is in front. It also leads us to mistake the truth as false, just as a man mistakes a rope for a snake in darkness. This mistake in turn causes illegitimate problems such as fear, snake bite, pain, etc., which only exist in the mind
and which cannot be cured unless the mistake is realized. Thus, the imaginary pain of the snake bite and resulting misery can be cured only when one is made to realize the falsehood of the snake or the reality of the rope. Once this knowledge is gained, then rope can never be mistaken for a snake. Thus, the removal of pain is accomplished without a process of change, that is, without any treatment or effort. అంటే పరిపూర్ణత పొందడం అనేది ఆల్రెడీ పొందుతున్నాం, అంతేగాని కొత్తదేమి పొందట్లేదు. ఎందుకంటే పరిపూర్ణత్వం అనేది మనలోనే ఉంది, అది మనం కొత్తగా పొందేది కాదు. అయితే దాన్ని ఎందుకు అనుభూతి చెందలేదు అన్న ఒక్క కారణం ఏంటంటే అజ్ఞానం. అజ్ఞానం కారణంగా అది మనలోనే ఉందని మనకు తెలియట్లేదు. అంటే ఈ అజ్ఞానం ఒక చీకటి లాంటిది, అది మనని అంటే చూడడం నుంచి, అంటే చీకట్లో చూడలేం కదా, అలాగే అనుభూతి చెందడంలోంచి అడ్డేస్తుంది. మనం ఎలా చూడలేము, మన ఎదురుకుండా అన్నదాన్ని అనుభూతి చెందకుండా అడ్డుతోంది ఈ అజ్ఞానం. అంతేకాకుండా సత్యాన్ని అసత్యంగా తప్పుగా అర్థం చేసుకునేటట్టుగా చేస్తుంది. అంటే అక్కడ ఉన్నది ఉదాహరణగా చెప్తున్నారు, పాము అని అనుకుంటాం, తాడు ఎదురుగుండా ఉన్న పామని భ్రాంతి చెంది అయ్యో కరుస్తుందేమో, ఏంటైపోతుందో ప్రాణభీతి, ఇన్ని భయాలతో అక్కడ ఉంటాం. ఎప్పుడైతే అంటే ఈ తప్పు అన్నది దానివల్ల మనకి ఎన్నో అక్కర్లేని సమస్యలు వస్తున్నాయి. అప్పుడు మనసులోనే ఉన్న ఈ భయాలండి. అందుకని మనకు కరవని పాముకి ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వగలరు? ఎప్పుడు ఇవన్నీ పోతాయంటే మనం చేసిన తప్పును మనం గ్రహించినప్పుడు. అదే విధంగా ఇవన్నీ కూడా ఊహాత్మకమైన బాధలు, అంటే పాము కరుస్తుందేమో అన్ని బాధలు ఎన్నొస్తాయో ఇవన్నీ ఊహించుకున్నవే. అవి ఎప్పుడైతే వ్యక్తి దాన్ని గ్రహించుతాడో ఇది తాడే సుమా, అంటే ఆ సత్యాన్ని అసత్యంలోంచి సత్యాన్ని వేరుపరిచి గ్రహించగలగడం, అది అందులోంచి బయటపడ్డం ఆ బాధల్లోంచి. అంటే మనం ఇక్కడ ఏంటి ఉన్న ఒక పరమాత్మ తత్వాన్ని మనం అనంతమైనటువంటిది గ్రహించకుండా ఉంటున్నాము గనక గ్రహించకపోవడానికి కారణం అజ్ఞానం. అందుకు మనకి బాధలన్నీ, దాన్ని ఎక్కడికో వెళ్ళి పట్టుకోక్కర్లే, గ్రహించగలిగితే చాలు. Search for perfection is also similar. One is ignorant of the fact that one is already perfect, and therefore all the efforts to accomplish what is already accomplished are in vain. What is needed is the knowledge of Tattvamasi, or that thou art. Thou art indeed that perfection thou has been searching for. Ignorance is keeping the seeker away from what is sought, although both are identical. Not action, but knowledge is the means of such an accomplishment. ఈ పర్ఫెక్షన్ కోసం వెతకడం అన్నది కూడా అలాంటిదే, పై చెప్పిన లాంటిదే. అంటే తను ఆల్రెడీ పర్ఫెక్ట్ గా ఉన్నానన్న సత్యం తనకు తెలియదు. అందుకే ఆయన ఎన్నో రకాల ప్రయత్నం చేస్తాడు. తను ఆల్రెడీ పరిపూర్ణంగా ఉన్నా వృధాగా ఎన్నో పనులు చేస్తాడు, ప్రయత్నాలు. ఏమిటి అవసరం ఇక్కడ అంటే నీవు అదై ఉన్నావన్న జ్ఞానమే అక్కడ ఉండాలి. తత్వం అసి అంటే నీవు అదై ఉన్నావు, ఆ అనంతత్వాన్ని, నువ్వు నిజంగా ఆ పరిపూర్ణత్వాన్ని ఉన్నావు అని, నువ్వు దేన్నైతే వెతుకుతున్నావో అది నువ్వై ఉన్నావు అని. ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం అన్నది ఈ వెతికే అన్వేషకుడిని ఏదైతే ఆయన వెతుకుతున్నాడో దాని నుంచి దూరంగా పెట్టేస్తుంది. ఆల్దో ఆ రెండు ఒకటే, కానీ ఆయన అది తెలుసుకోలేదు. అందుకని ఏ పని, జ్ఞానం కూడా అలాంటి పరిపూర్ణతకి మార్గం కాదు. కేవలం జ్ఞానమే మార్గం అని. నాలెడ్జ్ ఇస్ ద మీన్స్ ఆఫ్ సచ్ ఎన్ అకాంప్లిష్మెంట్. ఆ జ్ఞానం, అది నా దగ్గరే ఉందన్న జ్ఞానం వల్ల పరిపూర్ణత పొందగలం. అలాగే అర్థం అవుతుందా అందరికీ?
విమల గారు ఎవరు? ఆహా. మేడం నేనండి. భగవద్గీత మేడం గారా? అవునండి అవునండి. మీరు రావడం చాలా సంతోషం. శంకరాచార్యులు తత్వబోధ. అందుకే నేను గ్రూప్ లో చూసానండి. సరే జాయిన్ అవుదామని జాయిన్ అయ్యానండి ఈ రోజు. బాగుందండి. కూడా జాయిన్ అవ్వండి. ఏంటి దత్త దర్శనం కూడా చాలా బాగుంది. వీలుంటే రండి. మార్నింగ్ 7 కదండి స్టార్ట్ అయ్యేది? అవునండి, చాలా బాగుంది. ఓకేనండి, అట్లాగే డెఫినెట్లీ జాయిన్ అవుతానండి. ఓకే, థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం.